హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024 సీజన్ ద్వారా కొందరు కుర్రాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. లేటెస్ట్గా ఓ కుర్రాడి ప్రదర్శన ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రికార్డులను కొల్లగొడుతోంది. ఊహకందని విధ్వంసంతో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తోంది. నిన్న జరిగిన కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. సన్రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు. 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన సహచర ఆటగాడు అభిషేక్ శర్మను ఆకాశానికి ఎత్తేశాడు. ఇండియన్ క్రికెట్లో అతడు అత్యంత ప్రతిభావంతమైన ఆటగాడని ప్రశంసించాడు. మ్యాచ్ అనంతరం హెడ్ మాట్లాడుతూ, భారత క్రికెట్కు అభిషేక్ శర్మ రూపంలో అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడు దొరికాడు. అతను అసాధారణ బ్యాటర్. అభిషేక్ శర్మను అభినందిస్తున్నాను. అతనితో కలిసి ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఆట పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు, ఆట గురించి ఆలోచిస్తాడు అని చెప్పాడు. ఇక అలాగే అభిషేక్ మాట్లాడుతూ, ఇంతలా ఆడటానికి నా హార్డ్వర్క్ అలాగే యువరాజ్ సింగ్ సహకారం అని చెప్పుకొచ్చాడు. మొన్నటి వరకు అంతగా ఆడని అభిషేక్ శర్మని ఎందుకు అంటిపెట్టుకుని ఉంటున్నారు అనేవారు, కాని ఎప్పుడైతే యువరాజ్ అండతో మెళకువలు నేర్చుకున్నాడో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో ఓపెనర్గా హెడ్తో జతకలిసి అతనికి దీటుగా బౌండరీస్ సాధిస్తున్నాడు. అభిషేక్ శర్మ ఇప్పటికే సన్రైజర్స్ తరఫున కీలక ఆటగాడిగా ఎదిగాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ పర్ఫార్మెన్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదే ఆటతీరు కొనసాగిస్తే త్వరలోనే అభిషేక్ శర్మ భారత జట్టుకు ఎంపిక అవుతాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఇంటరెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.